ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఏ కాలంలో నేను నెల రోజులు కొన్న ఐటెమ్స్ పేర్లున్నాయి. బి కాలంలో ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినా ఆ అమౌంట్ ఉంది. ఒక పర్టిక్యులర్ ఐటెమ్ మీద నేను ఎంత ఖర్చు పెట్టాలి, మిల్క్ మీద నేను ఎంత ఖర్చు పెట్టినా అని తెలుసుకోవడం ఎట్లా? ఇదే సమీఫ్ ఫార్ములా, చాలా ఉపయోగకరమైన ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డేటా రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది, A22 B101 వరకు ఉన్నది. తర్వాత కామా, క్రైటీరియా ఏంటిది, F1లో ఉంది కాబట్టి F1 సెల్ రెఫరెన్స్, కామా అమౌంట్ ఎక్కడ మనం సమ్ చేయాలి, బి కాలంలో. సో B2 టు B101. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసిరా, 2488 రూపీస్ మనం ఖర్చు పెట్టినాం. మేము ఖర్చు పెట్టినాం మిల్క్ మీద. సే రైస్ మీద ఎంత ఖర్చు పెట్టినా చూద్దాం. ఆ రైస్, ఇది రైస్ 2153. అదేవిధంగా మనం ఫ్రూట్స్ మీద ఎంత ఖర్చు పెట్టినా, ఫ్రూట్స్ మీద ఖర్చు పెట్టినామా లేదా, లేక షుగర్ మీద ఖర్చు పెట్టినామా, షుగర్. చూసారా, ఈ రకంగా మనం ఏ ఐటెం మీద ఎంత ఖర్చు పెట్టినామో చూసి ఎక్కువైతే తక్కువ చేసుకోవడం, తక్కువైతే ఎక్కువ చేసుకోవడం మనం చేసుకోవచ్చు. ఇది మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్